అంటే ఎన్ని రోజుల నుంచి ఇట్లా అవుతుందని ఏమన్నా చెప్పాడమ్మా? నాకు రోజు చెప్తూనే ఉంటాడు. ఏమనేవాడు? ఇలా చేసారు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఫైల్స్ నేను ఏం చేసినా కానీ సంతకం పెట్టకుండా ముందు పోకుండా నా వర్క్ అంతా ఆపేస్తున్నాడు. నాకు ఇబ్బంది అవుతుంది. ఏమన్నంటే సివిల్ మ్యాటర్లో నన్ను జోక్యం చేసుకో, ఫైల్స్ నువ్వు కేసు కట్టు, నీకేం కాదు, నువ్వు కట్టవా అని బాగా ప్రెషర్ పెట్టేటాడట. నీకు కట్టండి సార్ అని అంటే ఫైల్స్ సంతకం పెట్టమని పోతే నేను పెట్టను, నువ్వు నేను చెప్పినట్టు వినట్లేదని అంటే అప్పుడు కానిస్టేబుల్స్ నా 4 ఉన్నారట. వాళ్ళ ముందటనే నువ్వు కట్టవా అంటే నేను కట్టండి సార్ అంటే ఫైల్స్ మొక్క మీద తీసేసి నీ ఏసీ జాత అంత ఇంతేనా చెప్తాను, నేను మాట వినరా అని అట్లా తిట్టిండట. ఆ 4 వాళ్ళు కూడా ఎగతాళి చేసేదట. సార్ మాకు సపోర్ట్ ఉన్నాడు, వీడికి ఏందిరా మనం భయపడేది, మనం ఎందుకు పని చేయాలి, ఎస్సీ వాళ్ళంతా ఇంతేరా అని వాళ్ళు కూడా అనేటోళ్ళట. అంటే ఎస్సీ అని కులం పేరు పెట్టి తిట్టేదా? నేను 6 స్టేషన్లలో చేసిన, నేను ఇద్దరు ఏమో తెలుసుకోలే. నేను చేద్దాను, నన్ను కక్ష కట్టి మేమోళ్ళు ఇస్తాడు. నేను ఇంకా సంవత్సరం అయితే సీఐ అవుతా, కానీ నన్ను గిట్ల చేస్తాను. నేను బాధపడ్డాడు. మొన్న బర్త్డే చేసి నేను ఆ స్టేషన్లో ఉండే సార్ అని చెప్తాను. ఎవరికి ఫోన్ చేసి మేము ఎందుకు అడుగుతాం, ఫోన్లు విన్నాము. నేను ఆ స్టేషన్లో చేయలేదు సార్, 4 కానిస్టేబుల్ సీఐ నన్ను ఇబ్బంది పెడతాను, నేను ఉన్నాను సార్ అన్న, నేను మార్చుకుంటా అన్నాడు. అయ్యో మార్చుకోరాదు, ఎందుకుంటాను అసలు స్టేషన్లో, మళ్ళీ దూరం ఉన్నది, చిన్నపిల్లల, నేను గత దూరం ఎప్పుడు రానురా, నేను ఇక్కడ పని చేసుకుంటా, మీ దగ్గర కాపలికి సంపాదికి మీరు వాళ్ళ ఇంటి దగ్గర రమ్మంటే ఇంకా దూరం అయిపోతాను ఏంటంటే ఏమో ఒక్కటే చేసి ఇటే మార్చుకుంటానే అన్నాడు. కానీ మాట, ఓ దేవుడా, పోయినాక 3 రోజులకే ఈ కథ అయింది. సీఐని ఇట్లా ఏమన్నా అరెస్ట్ చేసారమ్మా? సమాచారం ఉందా మీకు? మాకేవారు కాదు. నేనైతే జీరో ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చేసిన.